టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు కొత్త చిక్కులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల్లో బలమైన సంఘం రెండుగా చీలటం, రెండు టీఆర్ఎస్ కు అనుబంధంగా ఉండటంతో గులాబీ పార్టీకి ఎటూ పాలుపోలేని పరిస్థితి. తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్స్ యూనియన్లో చిచ్చు పెడుతోంది. రెండుగా చీలిన అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూలో ఈ ఎన్నిక మరిన్ని విభేదాలు సృష్టిస్తోంది. అన్ని ఉపాధ్యాయ సంఘాల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ది మాత్రం చిత్రమైన పరిస్థితి. రెండుగా చీలిన పీఆర్టీయూ వర్గాలు టీఆర్ఎస్ వెనుకే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఏ యూనియన్కు మద్దతు తెలపాలో తెలియక గందరగోళానికి గురవుతోంది టీఆర్ఎస్. పీఆర్టీయూ తెలంగాణ వర్గం ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి పేరు ఖరారు చేసింది. మరో వర్గం తెలంగాణ పీఆర్టీయూ తరపున ఆ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తాను బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు. ఈయనకు సిట్టింగ్ ఎమ్మెల్సీ శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి మద్దతు ఉంది. పీఆర్టీయూ తెలంగాణ తరపున పోటీ చేస్తున్న జనార్దన్ రెడ్డిని ఓడించాలని పాతూరి సుధాకర్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు ఉపాధ్యాయ సంఘాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి చేతిలో సుధాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 6 ఏళ్ల క్రితం నాటి ఓటమిని సుధాకర్ రెడ్డి ఇంకా మర్చిపోవడం లేదు. మరోవైపు టీఆర్ఎస్ నాయకత్వం ఆశీస్సులు తనకు లభిస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు జనార్దన్ రెడ్డి. పీఆర్టీయూలో గ్రూప్ల చిచ్చు ఇలా ఉంటే, వామపక్షాలకు అనుబంధంగా ఉండే యూటీఎఫ్ తన అభ్యర్థిగా మాణిక్ రెడ్డిని ప్రకటించింది. విద్యావేత్తలు చుక్కా రామయ్య, ఉపాధ్యాయుల్లో మాణిక్ రెడ్డికి మంచి పేరుంది. టీచర్ల హక్కులు, ట్రాన్స్ఫర్ల విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తారని మాణిక్ రెడ్డికి పేరుంది. బీజేపీకి అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ భూపతిరెడ్డి పేరును ఖరారు చేసింది. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి 3వ స్థానంలో నిలిచారు. ఈసారి ఖచ్చితంగా తమ సంఘం అభ్యర్థి గెలుస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో రామచంద్రరావు గెలిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదే రీతిలో ఉపాధ్యాయులందరి మద్దతు కూడగడతామని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. విక్రమ్ రెడ్డి, కరస్పాండెంట్.